పాన్ ఇండియా మార్కెట్ అనేది అన్ని భాష అంటే పర్టికులర్గా ప్రాంతీయ భాషా చిత్ర దర్శకుల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేసింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ధోరణి. అందులో భాగంగానే రెట్రో అనేటువంటి సినిమా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో సూర్య చేసినటువంటి సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అంటే ఆడియన్స్కి థియేటర్కల్ ఎక్స్పీరియన్సెస్ కలిగించాలి అనేది ఒక తాపత్రయం అయితే, రెండోది ఆడియన్స్ని ఎక్కడికో వేరే లోకాల్లోకి తీసుకెళ్ళాలి, ఇలాంటి భ్రమలు కూడా ఉన్నాయి. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం టాలెంట్. అంటే ఈ రకమైనటువంటి మార్కెట్, ప్రపంచ మార్కెట్ ఉన్నప్పటికీ హాలీవుడ్ సినిమా ఎప్పుడు కూడా ఇలాంటి ఫీట్స్ చేయలే. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేశారు, కానీ అది వేరు. కానీ ప్రతి సినిమాకి ఇదే ఫీట్ చేయరు. కానీ ప్రస్తుతం ప్రాంతీయ భాషా దర్శకులు, పర్టికులర్గా భారతదేశంలో ప్రాంతీయ భాషా చిత్ర దర్శకులు పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయటం కోసం, అలాగే పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నటువంటి హీరోలతో కలిసి చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఇలాంటి విన్యాసాలుగానే మిగిలిపోవటం అనేది మనకు కనిపిస్తుంది. కంగువా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. తర్వాత దాదాపు అలాంటి ప్రయత్నంలో భాగంగానే కార్తీక్ సుబ్బరాజుతో కలిసి సూర్య చేసినటువంటి రెట్రో సినిమా కూడా అదే లైన్లో వెళ్ళిపోయింది. అలాంటి ఫలితమే పొందేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కథలో కానీ కథనంలో కానీ ఏమాత్రము కొత్తదనం లేనటువంటి పరిస్థితి. అంటే అసలు ఎలా ఆయన ఒప్పుకున్నాడు ఈ కథని అనేది ఒక పెద్ద ఆశ్చర్యార్థకం. అంటే సూర్యాని ఏం చెప్పి కన్విన్స్ చేశారు అంటే, ఒక బానిస ప్రపంచం ఉంటుంది, వాళ్ళు బాస్ ప్రపంచం మీద ఒక తిరుగుబాటు చేస్తారు అనేది పాయింట్. ఈ పాయింట్ని ఈ సమాజంలో ఎలా చెప్పాలి అంటే, ప్రస్తుతం మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. మార్కెట్ ఎకానమీలో ఉన్నటువంటి వ్యవస్థ గురించి ఎలా మాట్లాడాలి, ఏ లెవెల్లో కథ వెళ్ళాలి అనేది ఏమాత్రము ఆ ఏరియాని పట్టించుకోలేదు. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని డైలాగులు బాగున్నాయి ఈ సినిమాలో. పర్టికులర్గా హీరో హీరోయిన్ ట్రాక్ అయితే అసలు చాలా ట్రాష్. అది కొన్ని వేల సినిమాల్లో వచ్చినట్టు. అంటే హీరో వైలెంట్గా ఉంటాడు, హీరో ఆ వైలెన్స్ లేకుండా ఉంటే హీరోని ప్రేమించేటువంటి హీరోయిన్, హీరో వైలెంట్గా రియాక్ట్ అయిన ప్రతి సందర్భంలోనూ హీరోని వదిలేయాలని హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. ఈ ట్రాక్ కొన్ని వేల సినిమాల్లో చూసుంటాం మనం. ఇందులో కూడా దాదాపు అదే ట్రాక్ వాడాడు. అయితే చాలా సందర్భాల్లో వైలెన్స్ అనే దాని మీద చాలా చర్చ ఉంది. అంటే సందర్భోచిత హింస అని ఒకటి ఉంటుంది. అంటే హింస చేయక తప్పని పరిస్థితుల్లో హింస చేయటం తప్పు కాదు, దాన్ని తప్పు అనటమే తప్పు అనేది ఒక జనరల్ సూత్రీకరణ. కానీ ఆ సూత్రీకరణకు కూడా భిన్నంగా నడుస్తాయి ఈ పాత్రలు. అంటే మూర్ఖంగా అహింస గురించి మాట్లాడటం కూడా ఒక రకమైన హింసే అనేటువంటి సిద్ధాంతం కూడా ఉంది మనకి. కాబట్టి ఆ ధోరణిలో హీరోయిన్ క్యారెక్టర్ని నడిపాడు. పూజా హెగ్డే చేసింది ఆ క్యారెక్టరు. అది ఏమాత్రమూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేనటువంటి కండిషన్లో ఆ క్యారెక్టర్ నడుస్తుంది. చాలా రొటీన్గా నడిచేటువంటి కథ. దీనిలో ఎక్కడ పెద్దగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితి. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది సినిమా. సెకండ్ హాఫ్లో విలన్ వైపు నుంచి ఒక కొత్తదనాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరిగింది, విలన్ క్యారెక్టరైజేషన్ నుంచి. అలాగే విలన్ క్యారెక్టర్కి మంచి డైలాగులు పడ్డాయి. అంటే విప్లవం వస్తే, అంటే ఎల్లకాలము అణచివేతని సహించి ఉంటారు అని అనుకోవద్దు, ఖచ్చితంగా అణచివేతలో నుంచి ఒక విప్లవం పుడుతుంది అని చెప్తాడు. ఒక క్యారెక్టర్తో డైలాగ్ చెప్పించినప్పుడు దానికి రియాక్ట్ అయ్యి విలన్ చెప్పేటువంటి డైలాగ్ చాలా అద్భుతంగా రాశాడు. అంటే డెఫినెట్గా అలాంటి ఇది కావాలి. రెవల్యూషన్ అంటేనే యుద్ధం, యుద్ధాన్ని కోరుకుంటున్నాం మేము, ఎలాగూ మేమే గెలుస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడేటువంటి డైలాగ్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్, ఆ డైలాగ్ని బాగా వర్కౌట్ చేశారు. అలాగే విలన్ క్యారెక్టర్ చేసినటువంటి నటుడు కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. నాజర్ కొడుకు పాత్ర బాగా డిజైన్ చేశారు. అక్కడ వరకు మాత్రమే. అంటే సెకండ్ హాఫ్లో నెమ్మదిగా సినిమా కొంత గాడిన పడుతుంది అనిపించే పరిస్థితిలో నడుస్తుంది. కానీ అక్కడ కూడా రొటీన్ సన్నివేశాలు చాలా దొరికినాయి. అంటే కథని రివీల్ చేయటం నా ఉద్దేశం కాదు, కానీ ఇది ప్రధానంగా 1975 ఆ ప్రాంతాల్లో నడిచినటువంటి అనేక సినిమాల్లో నడిచినటువంటి ఫార్ములా కథ. ఇది ఏమాత్రము కొత్తదనం లేనటువంటి సినిమా. ఎంజి రామచంద్రన్ గారి పాత సినిమా చూసినటువంటి అనుభూతి కలిగించాడు కార్తీక్ సుబ్బరాజు సూర్యతో చేసినటువంటి ఈ రెట్రో అనేటువంటి సినిమాలో. అయితే
ఈరోజు రిలీజ్ అయినటువంటి 2 సినిమాలకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అదేంటంటే దశావతారాలు, అలాగే పరమాత్మ దర్శనము. అంటే భక్తులు హింసల్లో ఉన్నప్పుడు, అంటే భక్తులు హింసకి గురవుతున్న సందర్భాల్లోనూ, కష్టాలకు గురవుతున్న సందర్భాల్లోనూ భగవంతుడు అవతరిస్తాడు, అవతరించి తన భక్తుల్ని తాను కాపాడుకుంటాడు అనేటువంటిది కాన్సెప్ట్. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఎప్పుడు అధర్మం తాండవిస్తుందో, ఎప్పుడు ధర్మానికి గ్లాని సంభవిస్తుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అని చెప్తాడు ఆయన. సంభవామి యుగే యుగే అంటే అదే. కాబట్టి ఇలా ప్రజలు అణిచివేతకు గురవుతున్న ప్రతి సందర్భంలోనూ ఒక కథానాయకుడు పుడతాడు, వాళ్ళకి విముక్తి కలిగిస్తాడు అనేది కూడా పాత కాన్సెప్ట్, ఎంజీఆర్ రోజుల నాటి కాన్సెప్ట్ అది. ఆ తరహా పాత్రలు ఎంజీఆర్, ఎన్టీఆర్, చిరంజీవి వీళ్ళందరూ చేస్తారు, రజనీకాంత్ గారు. ఇలా అదే ధోరణి కథని మళ్ళీ రాసుకున్నాడు ఆయన. బానిస ప్రపంచం ఒక తమకి విముక్తి ప్రసాదించేటువంటి ఒక కథానాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ కథానాయకుడు అక్కడే పుట్టి ఎక్కడో పెరుగుతాడు. దానికి భాగవతం రెఫరెన్సు, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం లింకులోకి వెళ్ళిపోయి ఆ డిజైన్ అక్కడ చేశాడు. ఎలాగైతే కంసుడు, అంటే దేవకి గర్భాన తనని సంహరించేవాడు పుడతాడు అని ఆకాశవాణి చెప్పిన తర్వాత కంసుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఈ సినిమాలో నాజర్ క్యారెక్టర్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. ఇలా పౌరాణిక రెఫరెన్స్లు ఉన్నాయి, అలాగే పాత ఫార్ములా సినిమాల రెఫరెన్స్లో ఉన్నాయి. అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్తో పెడితే సినిమా హిట్ అవుతుంది, ఇలాంటి కాన్ఫిడెన్సెస్ ఏవైనా ఉంటే ఉండుండొచ్చు కార్తీక్ సుబ్బరాజ్కి. కానీ ఇది అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అయ్యేది కాదు. ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే కాన్సెప్టే పాత చింతకాయ కాన్సెప్ట్ అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు రీమేక్ సినిమాలు ఎవరైనా ప్రూవ్డ్ సబ్జెక్ట్ అని కనుక తీస్తే దారుణమైన వైఫల్యాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎదుర్కొన్నారు. కాబట్టి అంత పెద్ద స్టార్స్కే రీమేక్ సినిమాలతో హిట్ రాలేదు అనేది స్పష్టంగా తెలుసు మనకి. అలాగే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే పేరుతో ఏ ప్రయత్నం చేసినా జనాలు మొహం పక్కకు తిప్పుకుంటున్నటువంటి సందర్భం. అందుకని కొంచెం కొత్తగా ఆలోచించాలి. కొత్త తరహా సినిమాలు తీయగలిగితే జనాలు చూస్తారు. మీరు లోకల్ కథలే చెప్పండి, మీరేమీ వేరే లోకాలు చూపించక్కర్లేదు, అద్భుతాలు క్రియేట్ చేయక్కర్లేదు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి పేరుతో విఎఫ్ఎక్స్ మీద ఆధారపడేటువంటి మ్యాట్ షూట్ సినిమాలు మీరు తీయక్కర్లేదు. మంచి కథతో ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలని కథాంశాలుగా తీసుకుని మీరు ఒక ప్రాపర్ సినిమా చేయగలిగితే డెఫినెట్గా జనం చూస్తారు. అంటే లోకల్ కథలని గ్లోబల్ లెవెల్లో మీరు ఎలా చెప్పగలరు, అది మలయాళం ఇండస్ట్రీ నుంచి జరుగుతోంది. కానీ తమిళ పరిశ్రమ నుంచి ఇలాంటి సినిమా రావటం అనేది నిజంగానే దురదృష్టకరం. కాబట్టి ఈ సినిమా సూర్యకి మరొక వైఫల్యాన్ని మిగిల్చినటువంటి సినిమాగానే మిగిలిపోతుంది. రెట్రో కంగుబా బాటలోనే ఈ సినిమా కూడా థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేటువంటి సినిమాగానే మిగిలిపోతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2, అది కూడా సూర్య పెర్ఫార్మెన్స్ వరకే.